హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకైనా సర్వ్ చేసుకునే ఒక చక్కటి రుచికరమైన కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకోండి. అది కూడా ఓన్లీ లో ఫ్లేమ్ లో మాత్రమే. ఫ్రై అయిపోయిన పోపులోకి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోండి. పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు అనేవి దంచుకోండి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంపుకుని వేసుకోండి. ఈ పోపు మొత్తం లో ఫ్లేమ్ లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకునేది వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గా మగ్గే వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవటం కోసం టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్ లో యాడ్ చేసేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో నేను 1 కేజీ వరకు బీరకాయలు అనేవి యూజ్ చేశాను. బీరకాయలకి పైన పొట్టు అనేది రిమూవ్ చేసేసి చేదు ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకున్న పీసెస్ ని ఉల్లిపాయలు లైట్ గా మగ్గిన తర్వాత వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బీరకాయ ముక్కల్ని పోపుని బాగా యూనిఫామ్ గా ఒకసారి కలుపుకుని ఇక్కడ నుంచి కేవలం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కుకింగ్ అనేది చేయాలి. మీరు లో ఫ్లేమ్ లో పెట్టేసినట్టయితే బీరకాయలో నుంచి నీరు అనేది వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మనకి బీరకాయల నుంచి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్సెస్ గా రిలీజ్ అవ్వదు. ఈ కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా ఫ్రై టెక్స్చర్ లో వస్తుంది. సో అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మీన్వైల్ ఒక మిక్సీ జార్ లోకి ఒక చిన్న కొబ్బరికాయని తీసుకుని దాన్ని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను మిక్సీ జార్ లోకి. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుని ఒక 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కోర్స్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. బీరకాయ ముక్కలు అనేవి అడుగు పట్టకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో వీలైనంత మాక్సిమం టైం మీరు కలుపుతూ ఉండండి. సో మనకి బీరకాయ ముక్కలు అనేవి 70% కుక్ అయిపోయిన తర్వాత ఇందాక కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. దానివల్ల మనకి కొబ్బరిలోని పచ్చిదనం అనేది పోతుంది. సో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా కారం అనేది వేసుకుని బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ బీరకాయ కొబ్బరి పొడి కూర అనేది మీకు నచ్చిన ఏ రెసిపీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా తమ్నైల్లో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ స్పెషల్ పౌడర్ ఏంటో. సో చాలా చాలా బాగుందండి. రెగ్యులర్ గా బీరకాయని పాలు పోసుకుని లేదా పప్పు కాంబినేషన్ తో వండుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ ఇంట్లో అందరికి నచ్చి మళ్ళీ అడిగి మరీ మీతో చేయించుకుంటారు. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్